హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ వ్యాప్తంగా మెగా డిఎస్సి 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఈ యొక్క మెగా డిఎస్సి వలన తాము నష్టపోయామని చెప్పేసి గిరిజన మన్యం జిల్లాల వాసులు ఇప్పుడు రోడ్డు ఎక్కడం జరిగిందనమాట. ఈ రోజు నుంచి నిరవధిక బంద్ అనేది వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇంచుమించు మన్యం జిల్లాలన్నింటిలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడ గమనించండి, ప్రత్యేక డిఎస్సికి రోడ్డు ఎక్కినటువంటి మన్యం వాసులు అనమాట, గిరిజనులు. ప్రత్యేక డిఎస్సికి రోడ్డు ఎక్కిన గిరిజనులు తొలి రోజు మన్యం బంద్ ప్రశాంతంగా జరిగిందని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. వాళ్ళకి ప్రత్యేకంగా గిరిజన పోస్టులకు సంబంధించి ప్రత్యేకంగా సెపరేట్ గా డిఎస్సి ఇవ్వాలని వాళ్ళు కోరుతున్నారు. మెగా డిఎస్సిలో ఆ పోస్టులను ఇవ్వడం వల్ల మన్యం వాసులు గిరిజనులు నష్టపోతున్నారని చెప్పేసి వాళ్ళు పేర్కొంటూ ఉన్నారు. ఇక్కడ ఆ విషయాన్ని క్లియర్ కట్ గా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, గిరిజనులకు ప్రత్యేక డిఎస్సి ప్రకటించాలని జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలని కోరుతూ వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి నిరవధిక మన్యం బంద్ పాటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా అల్లూరు సీతారామరాజు జిల్లా పూర్తిగా స్తంభించింది. ఆర్టీసీ బస్సులు నిలిచిపోగా వర్తక వాణిజ్య సంస్థలు, హోటల్స్ మూతపడ్డాయి. ఇక ఆదివాసీ ప్రజా సంఘాలు, ప్రత్యేక డిఎస్సి సాధన కమిటీ ప్రతినిధులు అన్ని మండల కేంద్రాల్లో ఉదయం నుంచి బంద్లో పాల్గొన్నారు. ఇక ఎమ్మెల్యే మత్స్యరాజు విశ్వేశ్వరరాజు పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ కు చేరుకుని బస్సులను కూడా అడ్డుకున్నారు. ఇక పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదురుగా వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు అరకు ఎంపీ తనూజారాణి ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. మెగా డిఎస్సితో ఆదివాసీ యువత ఇంచుమించు 3,000 పోస్టులు వాళ్ళు కోల్పోతున్నట్లుగా పేర్కొంటున్నారు. ఇక్కడ చూడండి, మెగా డిఎస్సితో ఆదివాసీ యువత 3,000 పోస్టులను కోల్పోతున్నారని, ఈ డిఎస్సి నుంచి ఏజెన్సీ ఉపాధ్యాయ పోస్టులను మినహాయించాలని ప్రత్యేక డిఎస్సి సాధన కమిటీ ప్రతినిధి కుడుముల కాంతారావు డిమాండ్ చేయడం జరిగింది. ఇది మొత్తం మీద ఏంటంటే, ఈ యొక్క గిరిజనులకు ఇవ్వాల్సిన ఆ పోస్టుని మెగా డిఎస్సీలు కలపడం వలన వాళ్ళు ఇంచుమించు 3,000 పోస్టులు నష్టపోతున్నారని, కాబట్టి కంపల్సరీగా జీవో నెంబర్ 3 పునరుద్ధరించి వాళ్ళకి ప్రత్యేక డిఎస్సి, ఈ గిరిజన పోస్టులకు సంబంధించి ప్రత్యేక డిఎస్సి ఇవ్వాలని వాళ్ళు కోరుతూ ఉన్నారు. దీనికి నిరవధిక బంద్ అయితే వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇప్పటి నుంచి ఇక ఎప్పుడు దాకా అది కొనసాగుతుందో మనకు తెలియదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.